హాయ్ ఫ్రెండ్స్, నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాను. సో మొన్న ఫ్రైడే రోజు ఒక ఇష్యూ జరిగింది రీతుకు పవన్కు మధ్యన. సో హ్యాంగ్రీ అయిపోయి పవన్ కొంచెం ఇలా నెట్టేసినట్టు అవుతుంది. సో దానికి నిన్న సాటర్డే రోజు చిన్న డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో నార్మల్ గారు ఏమన్నారంటే, పవన్ నువ్వు బట్టలు ప్యాక్ చేసుకో వెళ్ళిపో అని చెప్పి మాట్లాడింది. బట్టలు ప్యాక్ చేసుకో వెళ్ళిపో అంటే గేమ్ ఆడట్లేదా, లేకపోతే ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదా, మరి ఏం చేయట్లేదా పవన్? నాకు అర్థం కావట్లేదు. టాస్క్లు సరిగ్గా ఆడట్లేదా? ఫుల్గా ప్రతి టాస్క్లో విన్ అవుతున్నాడు. ఇంకొకటి ఇంకో విషయం ఉంది, అది మాట్లాడతాను, ఇది పక్కన పెట్టండి. మొన్న వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కాకముందు మన ఇమానియల్ అన్న ఏమన్నాడు, బిగ్ బాస్ నాకు ఒక 2 అమ్మాయిల్ని పంపియండి అని మాట్లాడాడు. 2 అమ్మాయిల్ని పంపియండి, బిగ్ బాస్ 2 అమ్మాయిల్ని పంపియండి. అది ఎంత పెద్ద బూతు అంటే వాళ్ళ దృష్టిలో అది బూతు కాదేమో, ఇలా నెట్టేస్తే అది తప్పు. 2 అమ్మాయిలను పంపియండి అంటే తప్పు కాదు. అంటే అక్కడ యాక్టర్, కమెడియన్, ఇక్కడ డిమాండ్ నార్మల్ కామన్ పీపుల్. అంటే కామన్ పీపుల్ అంటే అంత చులకన. మరి ఇమానియల్ ఆ మాట అన్నందుకు కనీసం ఎక్కడ కూడా డిస్కషన్ పెట్టలేదు ఎందుకు? కనీసం ఎక్కడ మాట్లాడలేదు ఎందుకు? డిమాండ్ పవన్ ఎందుకు నువ్వు బట్టలు ప్యాక్ చేసుకో వెళ్ళిపో అని చెప్పి మాట్లాడాను? అంటే ఇంత చిన్న చూపు కామన్ పీపుల్ అంటే. ఏం జరుగుతుందో బిగ్ బాస్ లో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సో డిమాండ్ పవన్ కి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం.